Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ ఫుల్ స్క్రీన్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ బ్యాక్గ్రౌండ్లో మన యొక్క ఫొటోస్ కానీ లీఫ్కు సంబంధించిన ట్రీస్ కానీ సో వీడియో అయితే హై లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గాయస్ మీ యొక్క ఫొటోస్ లేదా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్, సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకుని అలా కీ యానిమేషన్తో ఆ యొక్క ట్రీ అనేది యానిమేషన్తో పెట్టుకుని అండ్ లిరిక్స్తో హైలైట్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు. ఫ్రెండ్స్, కాపరేటివ్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియోని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో ప్లే అయితే చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ప్లీజ్ కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గైస్ ఒక్క 3 మెంబర్స్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ మోర్ ఇంపార్టెంట్గా మీ యొక్క ఫేస్బుక్ గ్రూప్లలో, వాట్సాప్ గ్రూప్లలో ఒక్క 3 మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆన్ చేస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి ఇంకా మీ 2 ఫింగర్స్తో కావాలంటే ఆ యొక్క ఇమేజ్ని అడ్జస్ట్లో చేసుకోండి. ఇక్కడ టిక్ మార్క్తో ఇవ్వండి. అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి. నేనైతే ఒక 20 సెకండ్స్ డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్తో నడుస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సపోజ్ నేను ఫస్ట్ ఈ ఫోటోని సెలెక్ట్ చేసి ఆ యొక్క ఇమేజ్ని ఇలా ఒక సైడ్ పెట్టుకొని ఇదే ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ నేను ఒక 10 సెకండ్స్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను అక్కడ 20 సెకండ్స్ ఇచ్చాను కనుక నేను 10 సెకండ్స్ ఇచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ యాక్చువల్స్ మళ్ళీ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లో. ఓకే, సో అక్కడ నుంచి మళ్ళీ నేను ఇంకొక ఇమేజ్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ అక్కడ వచ్చేసి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేశాను. మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేను ఇంకొక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఈమె ఫోటోని సెలెక్ట్ చేద్దాంలేండి. ఓకే, సేమ్ ఇదే ఇమేజ్ను కూడా ఆల్మోస్ట్ నేను ఈ యొక్క ఫోటోను కూడా ఇంకా ఆల్మోస్ట్ ఈ లెవెల్లో డ్రాగ్ చేసి ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నా. సో మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ను మీరైతే యాడ్ అనేది చేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇక్కడతో ఆ యొక్క ఫొటోస్ మన యొక్క ఫ్రేమ్ బ్యాక్ సైడ్లో వచ్చేస్తుంది. ఇంకా ఫోటో కావాలంటే ఇంకా పెద్దదిగానే పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటు కలిపి ఇంకొకటి కోకోనట్ ట్రీ లీఫ్ ఇమేజ్ అని ఇచ్చింట ఆ యొక్క లింక్స్ ఏవైతే ఇచ్చానో సో ఆ యొక్క లింక్స్తోనే కలిపి మీకు కోకోనట్ ట్రీ అని ఇచ్చింట చూసుకోండి. ఇది లీఫ్, కోకోనట్ లీఫ్ అని ఇచ్చింట, సో అది ట్రీ అని ఇచ్చింట, 2 ఇచ్చింట దాంట్లోనే. ఓకే, సో ఇది ఇక్కడ పెట్టేసి ఇంకా మీరు కొంచెం పైన పెట్టేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టుకోండి. ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఓకే, సో వన్స్ ఎండ్ వరకు ర్యాక్ చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ దాంతో పాటు కలిపి ఇంకోటి కోకోనట్ ట్రీ అనేది PNG ఇమేజ్ ఇస్తా ఫ్రెండ్స్. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి సో ఈ యొక్క ఇమేజ్ను కూడా ఆల్మోస్ట్ ఈ లెవెల్లో డ్రాగ్ అనేది చేసేసి ఇక్కడ ఒక సైడ్ పెట్టుకోండి. ఇది ఓకే, సో ఇలా ఒక సైడ్ పెట్టేసి ఇంకా మీకు లెంత్ కావాలంటే లెంత్, ఇంకా యానిమేషన్ కావాలంటే మీకు ఎలా కావాలో అలా పెట్టేసి ఇది కూడా మీరు సెండ్ టు బ్యాక్ అని పెట్టుకోండి. ఓకే, సో సెండ్ టు బ్యాక్ అని పెట్టుకొని ఇంకా కొంచెం లెంత్ తగ్గించేసి ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నా. ఎండ్ వరకు ర్యాక్ చేసి ఈ యొక్క ఇమేజ్ కూడా ఇంకా కావాలంటే కొంచెం జూమ్ తగ్గించుకొని మీకు ఎంత లెంత్ కావాలో ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. చూడండి ఆ యొక్క 2 బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ వచ్చేసాయి. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ దాంతో పాటే కలిపి ఇంకోటి ఎదురు చెట్టు ట్రీ అంటారు. సో దీని పేరు నాకు అంత ఐడియా లేదు. సో ఈ యొక్క ట్రీ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క ట్రీ కూడా యానిమేషన్లో మీరు ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇంకా కావాలంటే మీరు పెద్దదిగానే కొంచెం పెట్టుకొని ఈ యొక్క ఇమేజ్కి ఫస్ట్ మనకు స్టార్టింగ్ ఈ లెవెల్లో పెట్టుకొని సేమ్ ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కీ యానిమేషన్ ఉంటుంది. కీ యానిమేషన్ మీద టచ్ చేసి సేమ్ లాస్ట్ వరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఈ యొక్క ట్రీని ఈ లెవెల్లో డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్లో డ్రాగ్ చేసి ఇలా ఒక సైడ్కి పెట్టేసేయండి. ఎంత లెంత్ కావాలో అంత సైడ్కి పెట్టుకొని ఇక్కడ మనకు టిక్ మార్క్ అటువంటి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఉసురు ప్లే చేయండి. చూడండి ఆ యొక్క ట్రీ అనేది మనకు కీ యానిమేషన్తో మనకు మూవ్ అవుతుంది ముందుకు, చిన్నగా అలా మనకు స్క్రోల్ అప్ అవుతుంది. ఇక్కడ స్క్రోల్ అప్ అయిన చోట మన యొక్క ఫొటోస్ ఆల్మోస్ట్ ఇంకా యాడింగ్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు. వావ్, సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఆ యొక్క ట్రీస్తో పాటు కలిపే ఇంకొకటి మీకు ఒక హెవీ ప్లేయర్ టెంప్లెట్ ఇచ్చిందా చూసుకోండి. ఆ యొక్క హెవీ ప్లేయర్ టెంప్లెట్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క టెంప్లెట్ కూడా ఆల్మోస్ట్ ఇది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కిందికి వస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి. దీనికి ఉన్న టెంప్లెట్కి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి ఆ యొక్క పార్టికల్ అండ్ ఆ యొక్క హార్ట్ సింబల్స్ రెండు కంటిన్యూ అవుతాయి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి లాస్ట్ ఫైనల్గా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లిరిక్స్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరిక్సే కాదు మీకు నచ్చిన లిరిక్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో లిరికల్ యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఆ యొక్క లిరిక్స్ ఏదైతుందో ఈ విధంగా మీరు పెంచేసి సో ఇదే లిరిక్స్ని కూడా మీరు పైన పెట్టేసి కిందికి వస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ లేక వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. సో లిరికల్కు ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. అదే లిరికల్ మీరు టచ్ చేసి కిందికి వస్తే మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ రెండు కలర్స్ని హైలైట్ చేయండి. సో లిరికల్కు ఉన్న కలర్ ఏదైతుందో అది హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు లిరికల్కు ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేశాను. సో ఫైనల్గా వెరిఫై చేద్దాం. చూడండి గైస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క లిరిక్స్, మన యొక్క ఫొటోస్ అండ్ ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లో ట్రీస్ అండ్ హెవీ ప్లేయర్ అన్నీ వచ్చేసాయి. సో మన యొక్క ఫొటోస్తో సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది గాయస్. ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి సో ఇక్కడ మనకు ఏదైతుందో ఇంకా కొంచెం ఇక్కడ లోనే హైలో పెట్టుకొని ఇక్కడ మినిమం ఇక్కడ బిట్ రేట్ వచ్చేసి 10+ పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాక్స్ ఆన్ ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.